హాయ్ మేడం, మీ పేరు? పవన్ కుమార్. పవన్ కుమార్ గారు, ఇప్పుడు మనకి ఏపీలో అయితే జూన్ 4వ తేదీన రిజల్ట్ రాబోతుంది. నెక్స్ట్ ఎవరికి అనుకూలత వస్తుంది అనుకుంటున్నారు? ఫ్యాన్ గుర్తుకే అనుకూలత వస్తుంది. ఫ్యాన్ గుర్తు అంటున్నారు కదా ప్రస్తుతం, కానీ చాలా మంది యువత అంతా కూడా టీడీపీకే సపోర్ట్ చేస్తున్నారు, కూటమికే సపోర్ట్ చేస్తున్నారు. అలా ఆ తీరులో యూత్ అటు సపోర్ట్ చేస్తే మరి మన వైఎస్ఆర్సీపీ ఏ విధంగా వస్తుంది అనుకుంటున్నారు? ఎంత జనసేన టీడీపీకి సపోర్ట్ చేసినా ఫ్యాన్ గుర్తే వస్తుంది. వైఎస్ఆర్ పార్టీయే అక్కడ గెలుస్తుంది ఏపీలో. ఇది 100% బల్లగుద్ది చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ అంటున్నారు కానీ ఆయన ఇచ్చిన పథకాలు అందరికీ అందలేవు అంటున్నారు కదా. అందే వాళ్ళకి అందిని మేడం, పేదవాడు అనేవాడిని ఆదుకుంటున్నాడు. ఉన్నవాళ్ళు పొలాలు ఆస్తులు ఫ్లాట్లు ఉన్న వాళ్ళకి తీసేస్తున్నాడు. అది కరెక్ట్. అది అధికంగా ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు అంటున్నారు. ఎంత ఇది చేసినా ఎవరో ఒకళ్ళు, చంద్రబాబు వయసు అయిపోయింది, అటు పవన్ కళ్యాణ్ చూస్తే సినిమాలు చేసుకోవాలి కానీ పార్టీలోకి వచ్చాడు. పవన్ కళ్యాణ్ కన్నా వాళ్ళ అన్నయ్యకి చాలా పేరు ఉంది, వచ్చి ఏం పీకాడు, ఏం పీకలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే వాళ్ళ తాత ముత్తాతల కాడి నుంచి ఆస్తుపాస్తులు ఉన్నాయి. ఆయన్ని కేసుల్లో ఇరికిచ్చిన ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ రెండోసారి కూడా ముఖ్యమంత్రి ఆయనే అవ్వబోతున్నాడు. ఇది 100% పక్క. అంటే ఇప్పుడు రీసెంట్ గా చూసుకున్నట్టయితే మనకి ఈవీఎం మిషన్లని ధ్వంసం చేశారు పిన్నెల్లి. అలా ధ్వంసం చేయడం వల్ల అంటే టీడీపీ కూటమికి భయపడి ధ్వంసం చేశారా అంటున్నారు కదా. టీడీపీ కూటమి అంటే వాళ్ళ చౌదరి అంటే ఎత్తులు పై ఎత్తులు అన్ని వేస్తాడు మేడం. వాళ్ళల్లో డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది వాళ్ళ పనే అని చెప్పి నేను అంటున్నా. అంటే ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ ని చూసుకున్నట్టయితే మంచి మేనిఫెస్టోలు పెట్టడం జరుగుతుంది. ఇంకా ప్రజలకు ఇప్పుడు ఆ పదవిలో లేకముందే పథకాలు ఇస్తున్నాడు, అంటే హెల్ప్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మరి పదవిలోకి వస్తే ఇంకెక్కువ హెల్ప్ చేస్తాడు కదా. లైఫ్ లో ఎప్పుడైనా గానీ రెడ్డి అనేవాడు అందరికి దేవుడు మేడం. ఇంట్లోకి ఆహ్వానించి అన్నం పెడతాడు రెడ్డి. చౌదరి అనేవాడు నువ్వు బయటే కూర్చోరా, బయటే తినరా, నా దగ్గర నువ్వు కుక్క అని చెప్పి హీనంగా చూస్తాడు. అలాంటిది ఈరోజు రెడ్డి మళ్ళీ రెండోసారి కూడా గెలవబోతున్నాడు అని నా మనసులో ఉంది కాబట్టి నేను ఆ మాట చెప్తున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ 100% 1000% గెలుస్తాడు.